వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం విషయంలో అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచేశారంటూ సీరియస్ అయ్యారు. ఎలాంటి అనుమతి లేకుండా 1100 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని అధికారులపై మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచేయడమేంటని ఫైర్ అయ్యారు. నిర్మాణ వ్యయంపై ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధిపై సమీక్షలో పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణకు అవసరమయ్యే నిధుల వివరాలు తనకు అందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నాలాల ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి 20 రోజులకు ఒకసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు సీఎం. వరంగల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక హన్మకొండ కలెక్టరేట్ కు కూడా ఆయన సందర్శన జరిగింది. ఈ రోజు కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్యమంత్రికి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. మొదటిసారి హన్మకొండ కలెక్టరేట్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. హన్మకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధిపై సమీక్షలో పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధికి సంబంధించి సమీక్షలో కొన్ని సూచనలు చేశారు సీఎం. పూర్తి అప్డేట్ ఏంటి సమీక్షకు సంబంధించి? నల్ని సుమారుగా 5:30 గంటల పాటు వరంగల్లో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన పూర్తి సమగ్రంగా కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. హైదరాబాద్ వరంగల్ పర్యటన రావడానికి ముందే కొన్ని సూచనలు చేశారు. ఈ అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించిన వివరాలను కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది అని ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వరంగల్ నగరాభివృద్ధికి చేపట్టాల్సినటువంటి పరిస్థితుల మీద కొంత నివేదిక తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా 6100 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ రోజు సీఎం ముందు ఉంచడం జరిగింది. అందులో కూడా పరిధిలో కాకతీయ పట్టణ అభివృద్ధి పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానంగా మెగా టెక్స్టైల్ పార్క్ అనేది చాలా ఇక్కడ ఆజంజాయి మిల్లు వెళ్లిపోయిన తర్వాత దాన్ని తొలగించిన తర్వాత ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు లేవు. అందులో ఇక్కడ పత్తి ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అందులో 1100 కోట్లతో ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ టెక్స్టైల్ పార్క్ లో ఎలాంటి పురోగతి ఉంది, దానికి ఎందుకు కంపెనీలు కమిట్మెంట్ అయిన తర్వాత రాలేకపోతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి అని వివరాలు సేకరించడం కోసం ఒక ప్రతిపాదన సిద్ధం చేసిన సమయంలో అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం వల్ల కంపెనీలు ఇతర టెక్స్టైల్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలను ప్రారంభించలేకపోయినాయని చెప్పడం జరిగింది. దానికి కనెక్టివిటీగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఒప్పందం చేసుకున్న తర్వాత రాకపోవడానికి గల కారణం ప్రధానంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ లేకపోవడం. ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే కనుక ఖచ్చితంగా కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రతినిధులు ఎప్పటికిక్కడికి రాకపోకలకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి టెక్స్టైల్ పార్క్ వరకు వెళ్లాల్సినటువంటి ఇంటర్నల్ రోడ్స్ కూడా అంటే కనెక్టివిటీ రోడ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. అక్కడ శానిటైజేషన్ కి సంబంధించిన అంశం, అలాగే ఇతర వాటర్ ఫెసిలిటీస్, పవర్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. దానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది అని ఓ ప్రతిపాదన సిద్ధం చేస్తే ఖచ్చితంగా టెక్స్టైల్ పార్క్ ను కంటిన్యూషన్ చేయాల్సి ఉంది.
కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చేలాగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కనెక్టివిటీని పెంచాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేయడం జరిగింది. అలాగే ఎయిర్పోర్టు ప్రతిపాదనకు సంబంధించినటువంటి కూడా త్వరగా ఎయిర్పోర్ట్ను ఇక్కడ పునరుద్ధరించాలనుకుంటున్నాం. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీ ఉన్న వరంగల్ ని డెవలప్ చేయాల్సినటువంటి పూర్తి నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉంది. సెకండ్ రాజధానిగా దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఈ అంచనా వ్యయాన్ని ఎలా పెంచేస్తారు? 1100 కోట్లకు సంబంధించి అంచనా వ్యయాన్ని ఒక్కసారిగా ఎలా పెంచేస్తారు అంటూ కూడా ఈ మొత్తం సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్ నల్లి ఇవన్నీ చెప్తూ దీనిలో భాగంగా సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జైలు ప్రాంగణాన్ని కూల్చివేసి అక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించి దసరా వరకే ఈ సూపర్ స్పెషాలిటీ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. కానీ అది ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం మారిన దాదాపు 6 నెలల పైగానే వాళ్ళకి ఏదైతే గడువు ఇచ్చారో దసరా గత నవంబర్ అక్టోబర్లో ప్రారంభం కావాల్సినటువంటి ఆసుపత్రి ప్రారంభం కాకపోగా దాని వ్యయాన్ని 1100 కోట్లతో నిర్మాణం చేపట్టి సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఇన్స్టాలేషన్ వర్క్ కూడా జరగాల్సిన నేపథ్యంలో ఇప్పటికీ పూర్తి కాలేదు. దాంట్లో 1100 కోట్ల బదులు 1726 కోట్ల రూపాయలు ఖర్చయినట్టుగా లెక్కలు చూపించడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది. సమగ్రంగా ఆడిట్ చేసి ఓరల్ వాటితో ఏ పేపర్లో ప్రతిపాదన లేకుండానే ఓరల్గా తీసుకున్న పర్మిషన్లతో ఎలా 600 కోట్లను వెచ్చించారు అని ఆ వివరాలన్నీ కూడా సమగ్రంగా ఇవ్వాలంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. దాని మీద మొదట దృష్టి పెట్టాల్సిందిగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటుగా సిఎస్ కూడా పూర్తి దాని మీద ఒక సూచన చేయడం జరిగింది. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వరంగల్కి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం మీద ఖచ్చితంగా అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో చేయాలి. మీరు చేసేటువంటి పని ఆధారంగానే మీకు ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే మీ ఉన్నత స్థితికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి 20 రోజులకు ఒకసారి ఈ వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించినటువంటిది స్థానికంగా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఉంటారో సమీక్ష చేస్తారు. మరొక 45 రోజుల్లోనే మళ్ళీ వరంగల్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం ప్రతిపాదన చేస్తామని చెప్తున్నారు. ఈ 45 రోజుల లోపల ఏదైతే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించినటువంటి లెక్కల ఆడిటింగ్ పూర్తిగా వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సూచన చేస్తున్న నేపథ్యంలో అధికారుల దిశగా చర్యలు కొనసాగుతుంది. వరంగల్లో పర్యటన ముగించుకున్నటువంటి రేవంత్ రెడ్డి బై రోడ్ మార్గంలో హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. రైట్ అరుణ్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.